తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్దారులకు పింఛన్ అందజేశాము. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో భాగంగా ప్రజలకు మాట ఇచ్చామో నేడు నేరుగా 7,000 రూపాయలు పింఛన్దారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో విశాఖ పశ్చిమ నియోజకవర్గము శాసనసభ్యులు గణబాబు పారిశ్రామిక ప్రాంతంలో వార్డ్ సచివాలయం అధికారులతో కలిపి పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా అందజేయడం జరిగింది. గణబాబు తెలుగుదేశం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంత నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు. తెలుగుదేశం పార్టీ పెన్షన్ అనేటువంటిది అన్న నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ఈ రాష్ట్రంలో పెంచినటువంటి విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ పెన్షన్ అనేటువంటిది అర్హులైనటువంటి పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షను ఆ రోజు 35 రూపాయలతో స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అది 75 రూపాయలు చేయటం, ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు 200 పెన్షన్ చేస్తారని చెప్పి వారి కొడుకు మాదిరిగానే సంవత్సరానికి 25 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయి అది 200 చేయటం, ఆ ఉన్న 200 పెన్షన్ని ఒకే మారు మరి టోటల్గా మీరు చూసారు. ఆ రోజు గత ప్రభుత్వంలో 1800 పెంచి 2000 పెన్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భవిష్యత్ గ్యారంటీలో భాగంగా పెన్షన్ని 3000 చేయాలనేటువంటి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే మొట్టమొదటి రోజుల్లోనే ఈ 3000 వర్తిస్తుందని చెప్పడం, అదేవిధంగా ఏప్రిల్ నుంచి కూడా ఆ 3000 పెన్షన్ అమలయ్యే విధంగా ఈరోజు మరి ఎన్నికలు జరిగిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, పురంధేశ్వర గారు మరి ఏదైతే మాట ఇచ్చారో, ఏ ప్లానింగ్ చేశారో ఆ విధంగా 4000 పెన్షన్ ఎవరు నమ్మలేదు. తీసుకునే ఆడవాళ్ళు నమ్మలేదు, ఇస్తారని పార్టీ వాళ్ళు నమ్మలేదు. అలాంటి దాన్ని నిజం చేసే విధంగా మరి ఏదైతే పొట్టుసారికి ఇస్తారో ఈ పొట్టుసారికి 4000 కూడా గొప్ప. అలాంటి మరి పాత 3 నెలలు కూడా కలిపి అంటే ఎంతో గొప్ప. దాన్ని ఎవరు ఎగ్గొట్టేస్తారు. ఇప్పటికి ఇస్తామని ఇప్పటికే ఓట్లేసి అంటారు. కానీ ఆ 3000 ఈ 7,000 రూపాయలు వితంతువులకి మరి మగవాళ్ళకి 7,000 ఇవ్వడం జరిగింది. ఓల్డేజ్ వాళ్ళందరికీ మరి ఎవరితో వికలాంగులు ఎవరిలో 6,000 రూపాయలు, 3,000 వాళ్ళకి దానికి 6,000 చేసాం. అదేవిధంగా 10,000 రూపాయలు బ్లడ్ రీడింగ్ 100% బంచ మీద ఉంటాడు. మరి ఆ బంచ మీద అన్నీ అవుతుంటే 15,000 ఇస్తున్నారు. ఇవి ఈరోజు ఉదయం తెల్లవారు 5 గంటల నుంచి మా మహిళలు, మా లీడర్లు అందరూ కూడా సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇది గొప్ప తరుణం. ఎందుకంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీశారో దాన్ని తీయడం వల్ల ఎవరైతే పనిచేస్తారో డిపార్ట్మెంట్ చేయాలని వాళ్ళతో ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పార్టీ వాళ్ళు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు పార్టీ వాళ్ళతో వెళ్ళి ఈ ఏదైతే డబ్బు ధర్మించి ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీని గురించే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి అభివృద్ధి పథకం ముందుకెళ్తుంది. మరి పోలవరం స్టార్ట్ చేశారు, అమరావతి స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 5 కంపెనీలు వచ్చేస్తున్నాయి ఆంధ్రాకి. వైజాగ్ 5 కంపెనీలు ప్రత్యేక వస్తున్నాయి. రామస్వామి చంద్రశేఖర్ ఎంపీ గారు, మంత్రి గారు ఇస్తున్నారు మనకి. ఆయన మరి బ్రహ్మాండ కంపెనీలు తేవడం కూడా మరి చంద్రబాబు బాగు ఇదంతా కూడా. అప్పుడు ఒక్కడు వెళ్ళిన చంద్రబాబు బాగా వెళ్తే ఏదో కంపెనీ తేవడం, ఏదో మోడల్ చేసేవారు. ఇప్పుడు మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెళ్తే వరదలో వస్తాయి కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ వరదలోకి వస్తాయి. ఆ వరద కంపెనీలో ఉద్యోగాలు అయిపోగా ఇంకా ఉద్యోగాలు కుర్రోలు కావాలని కంపెనీలు అడుగుతాయి. ఇటువంటి వ్యవస్థ వచ్చిన మరి గెలిపించి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కుటుంబ ప్రభుత్వం జీవితాలతో కలిసి ఉండడానికి కోరుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ ఎలక్షన్లో హామీలో భాగంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
3000 పెన్షన్ 4000 రూపాయలు చేస్తామని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు జరిగింది. మరి ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మరి రాష్ట్రంలో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు అంటే 3,000 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు కలిపి దాంతోపాటు ఏప్రిల్ మే జూన్ 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దివ్యాంగులకి 3,000 రూపాయలు 6,000 చేయడం అయింది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5,000 రూపాయలు ఒకసారి 15,000 రూపాయలు చేయడం జరిగింది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ గతంలో వైఎస్ఆర్ పార్టీ 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తామని చెప్పారు. 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎప్పుడైనా ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కమిట్మెంట్తో చేస్తుంది. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు ప్రజాపక్షం నిలబడి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి మన జరిగిన ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు పట్టాభిషేకం పెట్టారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని గెలిపించారు. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పట్టాభిషేకం చేయించారు. దానికి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం.